ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ నగర అభివృద్ధిలో కీలకమైన సంజయ్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలోని 700 మీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంగళవారం శంకుస్థాపన చేశారు. సుమారు 4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ఆయన పనులు ప్రారంభించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సర్పవరం నుండి సంజీవ్ నగర్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వం కేవలం 700 మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టలేకపోయారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం సంజీవ్ నగర్ వద్ద రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వద్ద నుండి పాత రైల్వే స్టేషన్ వరకు 700 మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టలేకపోయానన్నారు. తన హయాంలో 4 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డులు కూడా వేరే స్థలానికి తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత మీ అధికారం కోల్పోయి 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా 700 మీటర్లు కూడా వేయలేపారు రోడ్డు. ఈ రోడ్డు వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా. ఈ రోడ్డు ఎంత మంచి రోడ్డు అంటే సర్పారం జంక్షన్ నుంచి గోరాడగుంట మీదుగా, ఇది మన గోరాడగుంట మీదుగా పల్లవరాజు నగర్ మీదుగా ఇటు డైరీ ఫారం సెంటర్, ఇక్కడ సంజయ్ నగర్ మీదుగా పాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. ఇలా వెళ్ళిపోతానండి జైనాపురం బ్రిడ్జి మీదుగా అమలాపురం, విజయవాడ అటు వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి వచ్చేవాళ్ళు. అదేవిధంగా చూసుకున్నట్టు ఇటు నుంచి మళ్ళీ పోర్టుకి వెళ్ళిపోవచ్చు. ఇది బ్రహ్మాండమైన రోడ్డు. ఆ ఉద్దేశంతో పెట్టాము ఆ రోజున. అలాంటి రోజునండి రోడ్డునండి 5 సంవత్సరాలు వేయలేపారండి వాళ్ళు. ఎంత నిర్లక్ష్యం చేశారంటే 5 సంవత్సరాలు రోడ్డు వేయలేపారు. అలాంటిది ఈ రోజున మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇప్పుడు ఈ రోడ్డు వేస్తున్నాం 4 కోట్ల రూపాయలతో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండో విషయం కూడా చెప్పాలండి, ఈ డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అండి పెద్దాపురంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసామండి. అడ్డు పెట్టించారండి. ఎంత దుర్మార్గం అండి. లేకపోతే ఆ రోజే డంపింగ్ యార్డ్ అక్కడికి వెళ్ళిపోనండి. అడ్డు పెట్టారు అక్కడ. ఆ విధంగా అడ్డు పెట్టారు. లేకపోతే కాకినాడ డంపింగ్ యార్డ్ సమస్య ఆ రోజే పరిష్కారం అయిపోయాను. చూడండి, మీ అధికారం కోల్పోయామండి. ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయలేదు కదా, ఈ చెత్త తరలించగానే చెత్తమే పన్నేశారండి. చెత్త తరలించలేదు వాళ్ళు, చెత్తమే పన్నేశారండి. చెత్త ప్రభుత్వం చెత్త కూడా తరలించలేకపోయారు. ఇదే చెత్తనండి ఇప్పుడు వేరే చోట తరలిస్తూ ఇదే మళ్ళీ చెత్త అంతా కూడా మన కాకినాడదే కాదు, జిల్లాలో ఉన్న చెత్త అంతా కూడా, మన జిల్లాలో ఉన్నట్టు ఉమ్మడి జిల్లా మొత్తం చెత్త అంతా కూడా ఇప్పుడు ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఆ ల్యాండ్ తీసుకుని ఈరోజు పవర్ ప్లాంట్ ఒకరికి మనం ఇవ్వడం జరిగింది. జిందాల్ పవర్ ప్లాంట్, జిందాల్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ జిందాల్ కంపెనీ ద్వారా ఈరోజు తొందరలో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఈ చెత్త అంతా అక్కడ తెల్లిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. లారీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. ఈ డంపింగ్ యార్డ్ ఒక 15 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. మా డ్రైవర్లు, మా క్లీనర్లు కానీ ఎవరైనా మా ఆఫీస్లో రోజు ఈ పొగ పీల్చలేక ఊపిరితిత్తుల సమస్యలతో అనారోగ్యం పాలయ్యేవారు చాలామంది. అలాగే ఇలాగ ఒక బ్రహ్మాండమైన రోడ్డు ఉండేది పూర్వం. ఈ రోడ్డు కూడా ఈ చెత్త వేసి మొత్తం ఈ రోడ్డు మొత్తం క్లోజ్ చేశారు. ఇటు నుంచి ఇలా వెళ్ళవలసిన లారీలకి కానీ మామూలు ప్రయాణికులు కానీ అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి ఇబ్బందులు అన్నింటి నుంచి కూడా మా ఎమ్మెల్యే కొండబాబు గారు ఎలక్షన్లో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నేను గెలవగానే మొదటి రోడ్డు వేయిస్తానని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారంగానే మరి మా కొండబాబు గారు ఆయన గెలిచి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. అంత ముందే మొత్తం మట్టి అంతా క్లీన్ చేయించారు. ఇప్పుడు ఈ రోడ్డు వేయడానికి ఈరోజు శంకుస్థాపన కూడా చేశారు. ముఖ్యంగా మేము మా లారీ ఓనర్లు కానీ మా లారీ డ్రైవర్లు కానీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము అనారోగ్యం పాలు కాకుండా మా కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు మమ్మల్ని ఈ అనారోగ్యం పాలు కాకుండా మమ్మల్ని కాపాడారు. మెయిన్ ఈ డంపింగ్ యార్డ్ తీసి, ఈ డంపింగ్ యార్డ్ వల్ల చాలా రకాలైన జబ్బులు పడ్డారు మా డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ. రోజు ఈగలు, రోజు విపరీతమైన పొగ, ఊపిరి ఆడేది కాదు, అలాంటి పరిస్థితి ఉండేది ఇక్కడ. కానీ మరి ఈ రోజు ఈ డంపింగ్ యార్డ్ తీసి మాకు ఎంతో మేలు చేశారని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. డంపింగ్ యార్డ్ పెద్దాపురాన్ని 12 ఎకరాలు తీసుకున్నారండి మా ఎమ్మెల్యే గారు. తీసుకుంటే అప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు అక్కడ అడ్డెట్టి మా కొండబాబు గారు కృషి చేస్తే అప్పుడు వాళ్ళు అడ్డెట్టి ఆపేసి దాని మీద అప్పటి నుంచి డంపింగ్ యార్డ్ ఆగిపోయినారు. ఆగిపోయి చెత్త అంతా కూడా రకరకాల కంప్లైంట్ వాళ్ళకి, డ్రైవర్లకి క్యాన్సర్లు, టీబీలు అన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువైపోయినాయి. ఈ రకమైన పరిస్థితుల్లో మళ్ళీ మా ఎమ్మెల్యే గారు వచ్చాక మళ్ళీ ఈ కార్యక్రమం అంతా స్టార్ట్ చేశారు. గతంలో మా ఎమ్మెల్యే గారు కొండబాబు గారిని గట్టిగా అప్పుడు దగ్గరుండి డంపింగ్ యార్డ్ గురించి 2 గంటలు డంపింగ్ యార్డ్లో కూడా నుంచిన రోజులు ఉన్నాయండి. అప్పుడు ఈ డంపింగ్ యార్డ్ ఓ పక్కన గొడవ, ఈ ఎన్టీఆర్ రోడ్లోని రాత్రులు పగలు కూడా పాములు తిరిగాను. రోడ్ లేదు అప్పుడు. 40 సంవత్సరాల నుంచి రోడ్ లేదని చెప్పి మా ఎమ్మెల్యే గారితో గట్టిగా ఇచ్చేస్తే
అప్పుడు 2,30,00,000 ఖర్చు పెట్టి అప్పుడు ఆ రోడ్డు వేయించారండి. అలాగే సంజయనగర్ రోడ్డు కూడా ఆ పొడికి కూడా డబల్ రోడ్ వేశారు.